తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్, మహాభగల్ అఘోర తాంత్రిక్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవత. ఎలా ఉన్నారండి? బాగున్నానమ్మా. చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. అది లేదమ్మా, అంత ఈశ్వరార. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎందుకంటే చాలా రోజుల నుంచి అంటే మీతో మాట్లాడాలి, మీతో వీడియోస్ చేయాలన్న ప్రయత్నంలో ఉన్నప్పటికీ ఎప్పుడేది జరగాలో అప్పుడు అది జరుగుతుంది. సమయం రావాలి ప్రతిదానికి. దానికి మనకు ఉదాహరణ శాస్త్రం కదా, శివాజ్ఞ లేనిది చిన్న చీమైనా కుట్టదు అని అంటారు. ఆబ్వియస్గా చాలా చాలా సంతోషం అండి ఇక్కడ మిమ్మల్ని కలవటం. రకరకాల టాపిక్స్ ఉన్నాయి, రకరకాల ఈతి బాధలతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ రెమెడీస్ చేసుకుంటే లేకపోతే ఈ చిన్న పరిహార మార్గాన్ని కనుక అనుసరిస్తే మన కష్టాలు గట్టెక్కుతాయా అని కొంతమంది దాన్ని సంశయిస్తూ ఉంటారు. కొంతమంది లేదు, త్రికరణ శుద్ధిగా నమ్మి చేసుకుంటూ ఉంటారు. చేసుకున్నంత వాడికి చేసుకున్నంత మహాదేవ అన్నట్టుగా ఖచ్చితంగా ఒకవేళ సంకల్ప శుద్ధి అనేది ఉంటే ఖచ్చితంగా సమస్యల నుంచి బయటపడతాం. సో రకరకాల టాపిక్స్ ఈరోజు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అందులో ప్రధానంగా మాట్లాడుకోవాలి అనుకుంటే నల్ల పసుపు అనేది వింటూ ఉంటామండి. ఏమిటి నల్ల పసుపు అంటే? అలాగే ఈ నల్ల పసుపు లక్ష్మీ అనుగ్రహానికి కారకమని, లక్ష్మీ స్థిరత్వానికి కారకం అవుతుంది అని చెప్పి కూడా వినడం జరుగుతుంది. ఇందులో నిజాలు ఏమిటి ఒకసారి మీ ద్వారా? నల్ల పసుపు గురించి చెప్పే ముందు ఒక ప్రశ్న తల్లి, ఏమనుకోకండి, మీరేంటి నన్ను ప్రశ్న అడుగుతున్నారు? అయ్యో భలేవారే, అడగండి. మీకు తెలిసి పసుపులు ఎన్ని? మామూలుగా కస్తూరి పసుపు అని ఏదో వింటూ ఉంటాము, మామూలు పసుపు వింటాం, కుంకుమ పసుపులో నుంచే వస్తుంది, ఇంతవరకే నార్మల్ పసుపు. పసుపులో ఇవి కాదు తల్లి, మామూలుగా మనకున్న 3 రకాల పసుపులు ఉన్నాయి. ఓకే. మొదటిది హరితవర్ణం, అంటే పసుపు రంగులో మనం పంట పండించి వాడేది. రెండోది కుబేరుల వారు తన సహస్తాలతో నాటినటువంటి నల్ల పసుపు అంటారు దాన్ని. మనం మామూలుగా పసుపుని మధ్యలోకి వస్తే లోపలంతా పసుపుగా కనిపిస్తుంది. ఈ నల్ల పసుపుని మీరు మధ్యలో కోసి చూడండి, లోపల భాగం మొత్తం నీలము రంగులో కనిపిస్తూ ఉంటుంది. మూడవది శ్వేత పసుపు. ఇది నాటింది ఎవరయ్యా అంటే సాక్షాత్కారి అయినటువంటి పార్వతీదేవి తన సహస్తాలతో కైలాసంలో అంటే మంచు కొండల్లో నాటినటువంటి పసుపు. ప్రధానంగా ఏంటి అని అంటే నల్ల పసుపు ఒక ముక్క దొరికిన ఇల్లంతా కుబేరుడితో నిండిపోతూ ఉంటుంది. ఎందుకనంటే దేవతామూర్తుల్లో అత్యంత ప్రీతికరమైనటువంటి పసుపులో నల్ల పసుపు ఒకటి. అది రకరకాల ఎక్స్ప్లాయిటేషన్స్ కూడా జరుగుతున్నాయి దీంట్లో. ఇది నల్ల పసుపే అని చెప్పి డూప్లికేట్ ఏదో అమ్మేయటం లాంటివి జరుగుతుంది. నిజమే తల్లి. అవన్నీ యాక్చువల్గా ఏంటి అని అంటే వీటికి కొన్ని పవర్స్ కూడా ఉంటాయి నల్ల పసుపుకి. సో మీరు మామూలుగా ఎప్పుడైనా చూసుంటారో లేకపోతే యూట్యూబ్స్లో ఏమైనా చూసుంటారో లేదా, నేనైతే లైవ్లో చూశాను. వృక్షాల దగ్గరనే ఒక తాళం ఉంటుంది కదా, దానికి తాళం వేసి దాని దగ్గర పెట్టండి, తాళం విచ్చుకుంటుంది. దాని ముందు కర్పూరం పెట్టండి, దానంతట అదే వెలుగుద్ది. కొబ్బరికాయ పెట్టేసేయండి, దానంతా పగిలి ఆ నీళ్లు తాగేస్తూ ఉంటుంది నల్ల పసుపు వృక్షం. దబ్బనూకం ఐడియా ఉంది కదా మీకు, అది పెడితే వంగిపోతుంది. నిజమా? నల్ల పసుపుకు ఉండే శక్తి అంత శక్తియుతమైనటువంటిదా? అయ్యో బాబోయ్, ఎప్పుడు వినలేదు ఇదైతే. అవునా? ఓకే. ఈ నల్ల పసుపులో ఉండే శక్తి అది. అయితే ఇప్పుడు దాన్ని సాధారణంగా ఏం చేశారంటే కొంతమంది దాన్ని బ్లాక్ మార్కెట్ తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారు. అంటే సుమారు 1 కేజీ దొరికితే 50 కోట్లు అన్నట్టుగా డిమాండ్ చేస్తున్నారు దాన్ని. 50 కోట్ల? ఇంతకీ అది డూప్లికేట్. ఎలా మనం తెలుసుకోవచ్చు అది డూప్లికేటా ఒరిజినల్ అని? అమ్మ యాక్చువల్గా ఏంటి అంటే ఇప్పుడు ఈ నల్ల పసుపుని మీకు ఎవరికి తెలియదు ఇంకో దాంట్లో వాడతారు, స్టాంప్స్. దాంట్లో వచ్చే నీలము సారను తీసుకొని స్టాంపులలో మనం వేలు ముద్రలకు వాడేది ఉంటుంది చూసారా, అసలు యాక్చువల్గా దీంట్లో నల్ల పసుపు ఖచ్చితంగా కలుస్తుంది. దొరుకుతుందా అండి అంత విరివిగానే? దొరుకుతుంది తల్లి. కాకపోతే ఏంటి అంటే నల్ల పసుపు పచ్చిదనంతో ఉండేదానికంటే అంతవరకు ఎందుకు తల్లి, ఇప్పుడు మనందరికీ తెలిసిన ఒకటి వ్యాక్సిన్ రీసెంట్గా చాలామంది ఇబ్బంది పడుతుంటే ఒక వ్యాక్సిన్ తయారు చేశారు. ఏం వ్యాక్సిన్? అవును, కరోనా వ్యాక్సిన్. కరోనా వ్యాక్సిన్. కరోనా వ్యాక్సిన్ తయారైంది కూడా అక్షరాల నల్ల పసుపుతో. ఈ నల్ల పసుపుతో ఇంకోటి ఏంటంటే శరీరంలో పసుపుని మనం ఇంకో సైంటిఫిక్గా ఏమని దాన్ని ఆరాధిస్తున్నాం, ఇట్స్ యాంటీబయాటిక్. అవునండి.
అలాంటి యాంటీబయాటిక్లో ఈ 2 పసుపులు, ఏది శ్వేత పసుపు, నల్ల పసుపు, ఇవి 2 మనకు ఉంటాయి. అయితే ఈ నల్ల పసుపు ఏంటి అంటే సాధారణంగా దాన్ని తీసేసి ఎండిన తర్వాత దాన్ని ఐడియా ఉంది కదా, సాన మీద 2 చుక్కలు వేసి దాన్ని నూరి ఆ గంధాన్ని పెట్టుకోవాలి. అయితే కొంతమందికి నూరడానికి ఇప్పుడు నడుస్తున్నటువంటి జనరేషన్లో బద్ధక ప్రియుల్లో బాగున్నారు తల్లి. అవునండి. అందుకోసం ఏంటి అంటే వాళ్ళ ఇల్లు ఎప్పుడైనా ఒక అద్భుతంగా లక్ష్మీ అనుగ్రహం వాళ్ళకు ఉండాలి అని. ఎందుకంటే ఎంతో కుబేరుడికి ఇప్పుడు చాలామంది ఇప్పుడు ప్రస్తుతంలో కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ అప్పుల బాధల్లో కూడుకపోయి చాలామంది ఉన్నారు. అవునండి. ఈ అప్పుల బాధల్లో నుంచి తొలగాలి అని అంటే ఇది నల్ల పసుపు అని అంటారు తల్లి. నేను ఒకసారి చూడొచ్చండి బ్రహ్మాండంగా. నేను నల్ల పసుపు అంటే నల్లగా ఉంటుంది అనుకున్నాను, మామూలుగా మామూలు పసుపే తల్లి. ఓకే. అది ఎంత సుగంధభరితంగా ఉందండి. ఉన్నది కదా, కొద్దిగా మీ చేతుల్లో వేసుకోండి, లైట్ గా, ఎక్కువ వేసుకోకుండా మీ ఎడమ చేతిలో వేసుకోండి. అలాగేనండి. రెడ్ కలర్లోకి మారిపోయింది వెంటనే. అది గంధం, నల్ల పసుపు గంధము అంటారు దాన్ని. ఇప్పుడు దీన్ని ఇలా ధారణ చేయొచ్చు. ధారణ చేస్తే అది సుమారుగా 3 మాసాలు తల్లి, 3 మాసాలు మనము పెట్టుకుంటే వారి ఇంట్లో అప్పుల బాధలు లేకుండా పోతారు. ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ధారణ చేయొచ్చు, ఎవరైనా పెట్టవచ్చు. ఇట్లా రెడ్ కలర్ లో అయిపోయింది. దీంతో నన్ను తుడుచుకోండి, ఎందుకంటే అది చాలాసేపు కలర్ పోదా. ఎందుకంటే నల్ల పసుపు మన శరీరంలోకి పోతూ ఉంటది. అది మనలో ఉండేటువంటి సకల దుష్ట శక్తుల్ని కూడా నివారణ చేసి మనకు సంపూర్ణమైనటువంటి యోగ్యతనిచ్చేది. ఎందుకంటే ఇప్పుడు మీరు తుడుస్తారు కదా, మీ చేతికి గోరింటాకు పెట్టుకున్నట్టుగానే ఉండండి. అంత చక్కగా ఉంది. ఇది కూడా చూడండి, ఇక్కడ ఎర్రగా అయిపోయింది, ఇక్కడ ఎర్రగా అయింది. అద్భుతం. ఇది నల్ల పసుపు. ఇంత శక్తియుతమైనటువంటి ఒక ఈ నల్ల పసుపుని వాడు ఎప్పుడైతే ధరిస్తారో, ఈ నల్ల పసుపులో ఇంకో యోగ్యత కూడా ఉంది తల్లి. పిల్లలు బాగా మారం చేస్తూ ఉంటారు, అవునా? అంటే 3 నుంచి 8 years వరకు అల్లరి తట్టుకోలేము, తినిపించినా తినరు, ఏం చేసినా తినరు. అవునండి. ఈ బొట్టు వాళ్ళకి పెట్టారనుకోండి, వాళ్లకు తలలోకి వెళ్ళిపోయి వాళ్ళ మైండ్ని ఒక పాజిటివ్గా తయారు చేసి మీరు పిలిస్తే వచ్చి భోజనం చేసేటట్టుగా కూర్చుంటారు. అంతటి శక్తి కేవలం నల్ల పసుపుకి. ఎందుకంటే ఒక మనిషిని తన వైపు లాక్కోవడానికి ప్రత్యేకంగా పనిచేస్తుంది. అంతేగాని దీన్ని వశం చేసుకోవటం అంటే ఇది మళ్ళీ నెగటివ్ గా ఆలోచించకూడదు. వశీకరణ అంటే అందులో ధర్మం ఇమిడి ఉంది. ఒక భర్త భార్యకి వశమై ఉండాలి, ఒక భార్య భర్తకి వశమై ఉండాలి, పిల్లలు కూడా తల్లిదండ్రులకు వశమై ఉండాలి కదా. వశీకరణ రాంగ్ గా పోట్రే అయ్యిందనేది నా భావన. రాంగ్ గా పోట్రే అంటే ఇప్పుడు దానికి రీజన్ ఏంటంటే తల్లి, కొంచెం ఈ స్త్రీ పురుష భేదాల వల్ల చాలా మంది, కొంతమంది ఇష్టపడి వాళ్ళని ఇష్టపడగా, అందులో ధర్మం ఏది? నువ్వు ఇల్లీగల్లోకి వెళ్తున్నావు అంటే దాంట్లో ధర్మం ఏమీ లేదు. అది ఖచ్చితంగా పనిచేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ప్రకృతి అందించినటువంటి ఒక అద్భుతం. ఇది ఎక్కడెక్కడ లభిస్తుందండి? ఇది ఎక్కడ లభిస్తారో తెలియదు, కానీ మేమైతే తయారు చేసి మా ఆలయంలో ఏంటి అంటే, నాకు సొంత ఆలయం ఉంది వరంగల్ దగ్గర నరసంపేటలో, శ్రీ మాతంగి రాజశ్యామల ఆలయం అని మీరు కొట్టేస్తే వచ్చేస్తుంది. అక్కడైతే దొరుకుతుంది. చూసేవాళ్ళు కావాలి అనుకుంటే మీకు కాంటాక్ట్ చేయమనండి. మీ ద్వారా కింద ఎలాగో ప్లే చేస్తున్నాం కదా, నా నెంబర్ వేస్తారు కాబట్టి దాని ద్వారా వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే పంపిద్దాము. తప్పకుండానండి. అఫోర్డబుల్ గా ఉంటుందా? ఎంత కాస్ట్ వైజ్? యాక్చువల్ గా అమ్మ, ఇది ప్రైస్ అనేది ఇందాక ఒక విషయం చెప్పా, కేజీ ఎంత ఉంటుందా అనేది. సో ఇది వచ్చేసేసి మనకు జస్ట్ 750. ఈ డబ్బా 750 రూపీస్ ఉంటుంది. ఎన్నాళ్ళ పాటు వస్తుంది అది? వాడే విధానాన్ని బట్టి. ఎందుకంటే ఇందాక నేను మీకు చెప్పా, కొంచెం వేసుకోండి తల్లి, వాటర్ తక్కువ పోయండి అంటూనే ఉన్నాను. అనుకోకుండా అది ఎక్కువ పడిపోయింది, అవునా? అలా మనం వాటర్ లో ఇలా వెలి ముంచి మళ్ళీ దీంట్లో పసుపు ముంచి ఒక చుక్క వాటర్ వేసి ఇట్లా అప్లై చేసుకుంటే సరిపోతుంది.
ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ఈ సమస్యల్ని అధిగమించడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పి చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. అద్భుతం అద్భుతం, చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఏమిటి నల్ల పసుపు, అసలు ఎప్పుడు చూడలేదు కూడా. సో ఈరోజు చూసేటటువంటి భాగ్యం కలిగింది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా దీని ఫ్రాగ్రెన్స్ కూడా ఎంత బాగా వస్తుందో, చాలాసేపు అయింది. మీకు వీలైనప్పుడు కూడా అంటే నేను ప్రస్తుతం అది అయిపోయింది నా దగ్గర, శ్వేత పసుపుని కూడా చూపిస్తాను. తప్పకుండానండి, తప్పకుండా దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇట్లా ప్రకృతి ఎన్నో 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 అందిస్తూ ఉంటుంది. అవన్నీ అన్ని డెఫినెట్గా అవగాహన అనేది ఉంటే కరెక్ట్గా ఈ ప్రాబ్లం ఉంది, ఎలా బయటపడాలో తెలియట్లేదు, మరి వేలకు వేలు లక్షలకు లక్షలు పెట్టి మేము హోమాలో పూజలో చేయించుకోలేము అనుకునే వాళ్ళకి ప్రత్యామ్నాయాలు ఉండాలి కదా. అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. మహాదేవ.